కనిపిస్తున్న ఈ క్లాత్ నుంచి లెహెంగా ఎలా స్టిచ్ చేస్తాననేది ఈ వీడియో అనమాట. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇలా లైన్స్ వచ్చాయి మొత్తం సిల్వర్ కలర్ లైన్స్. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ తీసుకున్నాను, అలాగే లైనింగ్ 3 మీటర్స్ తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ అనేది నేను మధ్యలోనే తీసుకున్నాను. చూపించేటప్పుడు వాడు 6 మీటర్స్ చూపించాడు, కానీ ఇంటికి వచ్చినాక చెక్ చేస్తే అది 4 మీటర్సే ఉంది. సో అక్కడ చిన్న మోసం జరిగింది. తర్వాత ఇక్కడ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలంటే, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా 3 ఫింగర్స్ యూజ్ చేస్తూ చిన్నగా ప్లీట్స్ పెట్టుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవచ్చు. లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే డైరెక్ట్ మిషన్ పైన స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ప్లీట్స్ పెట్టుకున్నామో అలాగే లైనింగ్ కూడా ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ లైనింగ్ హైట్ చెక్ చేసుకొని నేను ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ లైనింగ్ పన్నా అనేది చిన్నగా ఉందన్నమాట, అందుకని నేను హైట్ చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ ఉండేలాగా స్టిచ్ వేసుకున్నాను, ప్లీట్స్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపించడం కోసం నార్మల్గా ఎలా పెట్టుకుంటానని హ్యాండ్తో చూపించాను, కానీ డైరెక్ట్ మిషన్ మీద పెట్టుకున్నాను అనమాట ప్లీట్స్. తర్వాత ఇలా మిషన్ పైన ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత దానికి బెల్ట్ కూడా కుట్టాను. బెల్ట్ కూడా కుట్టిన తర్వాత ఎడ్జెస్ అనేది స్టిచ్ వేసుకోవాలి. మనము ఎడ్జెస్ స్టిచ్ వేసుకుంటే మనకి లెహంగా అనేది రెడీ అవుతుంది. ఇది ఫుల్ వీడియో కూడా ఉంది, నేను కింద ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. ఇది ఫైనల్ లుక్ అనమాట లెహంగాది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.